వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాక్రిసన్. సో ప్రస్తుతం మంచు మనోజ్ ఫ్యామిలీలో హై టెన్షన్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. సో రీసెంట్గా మనం చూసుకుంటే మోహన్ బాబు గారు మంచు మనోజ్పై దాడి చేయించినట్టు సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది. అయితే ఈ దాడిలో మనం చూసుకుంటే ప్రసాద్ అనే వ్యక్తి పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. అసలు ఈ ప్రసాద్ ఎవరు, ఈ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్. హలో సార్, చెప్పండి, మంచు మనోజ్ గారి ఫ్యామిలీలో అసలు ఏం నడుస్తుంది? అలానే ఈ గొడవలో చూసుకుంటే ప్రసాద్ అనే పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అసలు ఈ ప్రసాద్ ఎవరు? ప్రసాద్ కాదండి, వినయ్ ప్రసాద్ అని ఏదో అంటున్నారు. యాక్చువల్గా ఆయన మోహన్ బాబు గారికి బాగా సన్నిహితుడు. చాలా ఆయన ఇంట్లో కానీ బయట కానీ కార్యక్రమాలన్నిటికి కూడా ఆయన పెద్ద దిక్కుగా నిలబడి అన్నిట్లో ఉంటుంటారన్నట్టుగా గతంలో కొన్ని వార్తల్లో చూశాను. ఓకే. సో ఆయన తర్వాత కొన్ని సినిమా ప్రొడ్యూసర్ సంబంధించి మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నారని, ఈవెన్ మోహన్ బాబు గారి యూనివర్సిటీ ఏదైతే ఉందో, అదే శ్రీ విద్యానికేతన్ ఏదైతే ఉందో, దానికి కూడా కీలక బాధ్యతలు వహిస్తూ ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు అన్నట్టుగా ఉంది. ఇంకోటి ఏంటంటే, మోహన్ బాబు గారి దగ్గర ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే, ఎవరైనా సరే కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తే తన పిల్లలైనా బయట వాళ్ళైనా ఎవరినైనా ఒకేలా ఖండిస్తారు. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. దానికి తోడు పెద్దవాళ్ళని గౌరవించాలి, ఇలాంటి కాన్సెప్ట్లు, ప్రిన్సిపల్స్ ఎక్కువ ఉంటాయండి. అంటే ఇరవై డేస్ అవి చాలా అరుదుగా కనిపించే క్వాలిటీస్ కదా. సో అట్లాంటివి ఎవరైనా పెద్దవాళ్ళని తప్పుగా మాట్లాడినా, ఇదిగా మాట్లాడినా ఈయన ఖండిస్తుంటారు. సో మనోజ్ గారు మోహన్ బాబు గారిని అడిగే క్రమంలో ఈయన కూడా అక్కడ ఉన్నారంట. ఆయన పేరు యాక్చువల్గా వినయ్ ప్రసాద్ అంటారు, కానీ వినయ్ మహేశ్వర్ ఏదో ఆయన పేరు, వినయ్ మహేశ్వర్ అని. సో ఆయన ఉంటుండగా ఆయన ఏదో అడ్డు తగిలారని అడ్డు చెప్పారు కాబట్టి తోపులాట జరిగింది. తండ్రి మీదకి నువ్వు అంత ఇదిగా వస్తావు అంటే అంటాం, లేదు మీరు మధ్యలో మీరు రావడానికి మీరెవరన్నా ఈయన తిరిగి రైజ్ అయ్యారని ఏమో రకరకాల. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక దగ్గర చిన్న పొగ వస్తుంది అనుకోండి, రకరకాల రీజన్స్ అనమాట. ఎవడో అగ్గిపుల్ల తగిలించాడని ఒకడు, ఎవడో మంట వేసుకున్నారు ఆపేశారు, బట్ ఆగిపోయిన చిన్న అగ్గి రాజుకుంది, దాని పొగ అంటాడు ఒకడు. ఈ గొడవ మొత్తానికి కూడా కారణం ప్రసాద్ గారు అన్నట్లుగా కూడా మనకి అక్కడక్కడ వీడియోలో అదే చెప్తున్నాను. ఎవరో పని మనిషి ఇంట్లో పని మనిషి ఎవరో ఆవిడ చూసింది, ఆవిడ ఇచ్చిన బయట అని ఆవిడ గగ్గోలు పెడుతుంది. నా వల్లే మొత్తం జరిగింది అన్నట్టుగా సోషల్ మీడియాలో వస్తుంది. అనవసరంగా నేను మాట్లాడని విషయం నాకు తెలిసి ఆమె జాబ్ కూడా పోయే అవకాశాలు కూడా ఎక్కువ. అంతే కదా. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ విషయాలు జనరల్గా జాబ్ పోగొట్టలేండి. ఎందుకంటే మనకి F2 సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే, అందులో ఎమ్మెల్యేకి పిఏగా వెంకటేష్ గారు ఉంటారు కదా. జనరల్గా పెద్ద పెద్ద వాళ్ళకి పిఏలుగా, డ్రైవర్లుగా ఎవరైతే పని వాళ్ళు ఉంటారో వాళ్ళని త్వరగా వదిలించుకోరు కూడా. ఎందుకంటే వాళ్ళ సీక్రెట్స్ అన్ని వాళ్ళకి తెలుస్తాయి, ఫ్యామిలీగా పర్సనల్గా ఉండే విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తాయి, ఎందుకు బయటికి వెళ్ళిపోతాయనే ఉద్దేశంలో వాళ్ళని తీసేయకుండా అలాగే ఉంచుతూ ఉంటారు అని అంటుంటారు చాలామంది. లేదు, ఎవరైనా హెడ్ స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తే తీసేస్తారు కూడా. అది జస్ట్ సినిమాల్లో కామెడీగా పెట్టుకోవడం వరకే కానీ. సో మీరు అన్నట్టు మిస్యూజ్ అయినా ఆవిడ జాబ్ పోయినా పోవచ్చు, ఎందుకంటే అంతా తెలిసిపోయింది, ఇంక నువ్వు చెప్పేది నువ్వు బయటకు పోమ్మా అన్నట్టుగా అంటుంది. బట్ ఈ మొదటి నుంచి నేను కూడా విన్న వార్త ఏంటంటే, మనోజ్ గారు ఏదైతే శ్రీ విద్యానికేతన్లో ఒకప్పుడు పిల్లల ఫీజుల విషయంలో ఇష్యూ అయినప్పుడు ఈయన పిల్లల వైపున ఉండి మాట్లాడాడంట. ఈయన ఎప్పుడు జనరల్గా మోహన్ బాబు గారు లాగే జెన్యున్గా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ప్రతి యాన్యువల్ డే ఫంక్షన్ కూడా ఈయన మంచి వాళ్ళు చూసి ఓటేయండి, లేదంటే భవిష్యత్తులో అనేది కామన్ సెన్స్ తెలుసుకొని మంచి సంస్కారంతో మీరు బయటకు వెళ్ళాలని, ఇలా రకరకాల ప్రతి స్పీచ్లో కూడా మనోజ్ ఒక మంచి హితబోధ చేస్తూ ఉంటారంట. సో ఈ ఫీజుల విషయంలో ఏదైతే ఈ వినయ్ మహేశ్వర్ అనే అతను ఏదో కొంచెం మతలబు చేశారన్నట్టుగా కొన్ని వార్తలు ఉన్నాయి. దాన్ని ఈయన ప్రశ్నించడం వల్ల, స్టూడెంట్స్ తరపున ఈయన మాట్లాడడం వల్ల, జనరల్గా యాజమాన్యంకి స్టూడెంట్స్కి కొంత గ్యాప్ ఉంటుంది. జనరల్గా యాజమాన్యం తరపు వ్యక్తి కాబట్టి ఈయన యాజమాన్యంగా సపోర్టుగా మాట్లాడాలి. బట్ ఈయన స్టూడెంట్స్ సపోర్టుగా మాట్లాడడం వల్ల అక్కడ వినయ్ మహేశ్వర్ అని ఉంచొద్దు, ఆయన కొంచెం ఇబ్బందులు అవకతవకలు చేస్తున్నారు అన్నట్టుగా మోహన్ బాబు గారికి ఎప్పుడు చెప్పినా ఆయన దాన్ని పట్టించుకోలేదట. లేదు, తన వల్ల నడుస్తుంది అంటే. ఇంకా చాలామంది చెప్పేది ఏంటంటే, పేరుకి వినయ్ మహేశ్వర్ మోహన్ బాబు గారు నమ్మినా, వినయ్ మహేశ్వర్ మహా అయితే నెలలో 1-2 రోజులు ఉంటారు శ్రీ విద్యానికేతన్లో. మిగతా టైం అంతా కూడా ఆయన ఢిల్లీ, ముంబై, దుబాయ్ తిరుగుతూ ఉంటాడు. ఆయన ఇక్కడ ఉండేది చాలా తక్కువ అన్నట్టు కూడా కొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనా ఇంటి గుట్టు లంకకి చేటు అన్నట్టుగా ఇంట్లో సామరస్యంగా అవ్వాల్సినవి లేదా జనరల్గా ప్రతి ఇళ్లలోనూ ఉంటాయండి.
దాన్ని ఏమంటారు, ఎటువంటి ఈ చిన్న చిన్న గొడవలైనా తగాదాలైనా మనస్పర్ధలైనా, ఇప్పుడు చూడండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నాకు పలకరించలేదు, నేను వచ్చినా కూడా నన్ను పట్టించుకోలేదు, చూసి వెళ్ళిపోయారు, రండి అని కూడా లోపలికి పిలవలేదు, ఇట్లాంటి చిన్న చిన్న వస్తుంటాయి. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో ఏంటంటే ఇంకా అన్ని ఆస్తులు ఇట్లాంటివి ఉంటాయి, ఎంత ఆస్తి ఉంటే అంత ఇష్యూస్ వస్తాయి. అవును సార్. గతంలో రిలయన్స్ ఫ్యామిలీస్లో కూడా అలాగే కదా, ముఖేష్కి అనిల్కి ఇష్యూస్ వచ్చి విడిపోవడం కూడా ఇట్లాంటిదే. తమ్ముడు సరిగా పట్టించుకోవట్లేదు కాబట్టి ముఖేష్ నేను ఎంత డెవలప్ చేశాను ఇది నాదే అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. సో ఇక్కడ కూడా విష్ణు ఎక్కువగా బిజినెస్లో వాటిలో హడావిడిగా ఉంటాడు, ఎక్కువగా మంచి షార్ప్గా ఆయన చేస్తారంట మంచు విష్ణు గారు. సో అన్నిట్లో ఆయన బిజినెస్ అనే కానీ, సినిమాలు కానీ, ప్రొడ్యూసింగ్ కానీ, కాలేజీ వ్యవహారం కానీ, స్కూల్ వ్యవహారం కానీ అన్నిట్లో ఉంటారు. మనోజ్ ఎందుకో ఫస్ట్ ఫ్యామిలీ కొద్దిగా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఆయన కొద్దిగా సైలెంట్ అయ్యారు. సో అందువల్ల ఈ ఆస్తుల వాటాల వ్యవహారంలో ఆ యూనివర్సిటీ కానీ, అదే డీమ్డ్ యూనివర్సిటీ శ్రీ విద్యానికేతన్ విషయంలో కొద్దిగా మనస్పర్ధలు వచ్చాయి. అది ఎక్కువగా విష్ణుకే కేటాయించారనో, లేదంటే ఈ వినయ్ మహేశ్వర్కే ఎక్కువగా చూసుకునే అవకాశం కల్పించారనో, అది మనోజ్కి నచ్చలేదన్నట్టుగా కొంత వ్యవహారం అయితే వినిపిస్తోంది. అంటే తండ్రి కొడుకులు గొడవల్లో నిజంగా ఒక బయట వ్యక్తి నాకెందుకని అనుకోకుండా తను ఎంట్రీ ఇచ్చాడు కదా. సో అంటే తనది తప్పు అని అనుకోవచ్చు. ఎంట్రీ ఇచ్చాడని అంటే ఇప్పుడు తండ్రి కొడుకులు మాట్లాడినప్పుడు ఆయన వచ్చాడని ఆయన తప్పుడు ఒక వెర్షన్. సరే వచ్చాడు అనుకోండి, ఎప్పటి నుంచో తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన ఎదురుగా ఈయన ఇష్యూ పెట్టడం ఎందుకు, ఆయన వెళ్ళిపోయాక మాట్లాడుకోవచ్చు కదా తండ్రితో. అవును సార్. పోనీ ఎదురుగా మాట్లాడారు, తండ్రి కొడుకుల మధ్యన ఆయన ఎంటర్ అవ్వకూడదు, పోనీ ఎంటర్ అయ్యాడు. అప్పుడు మోహన్ బాబు గారు ఏమని ఉంటారు అంటే, నేను ఊహిస్తున్నాను, ఇది నేను చూసింది కాదు, నేను ఊహించింది ఏంటంటే, పెద్దవాళ్ళ ఎందువల్లగా అంకుల్ మీరు ఉన్నాడు కాసేపు అని గసిరాడు అనుకోండి, పెద్దవాళ్ళని అలా గసురుతావా, బుర్రబుద్ధి లేదని అని ఉండొచ్చు. అంటే మధ్యలో దూరితే ఎవడైనా అలాగే అంటానని ఈయన ఉండొచ్చు అంటే చెప్తున్నాను. అట్లా ఉన్నప్పుడు మాట ఇప్పుడు సామరస్యంగా ఉన్నప్పుడు ఏం బాబు బాగున్నావు అని భుజం మీద కొట్టినా ఏముండదు. అలాగే తండ్రి కొడుకుల వ్యవహారంలో వాడు ఎంత క్లోజ్ అయినా కానీ, ఎంత ఫ్యామిలీ ఫ్రెండ్, సొంత బాబాయ్ అయినా కానీ, బాబాయ్ మధ్యలో దూరకు నీకు అనవసరం అని అంటాడు. వాడు అనవసరమైన మాట వచ్చిందంటే అవతల వాడికి చాలా ఇష్యూ, ఈగో హర్ట్ అయిందంటే చాలా ఇష్యూ అవుతాయి. సో అట్లా మేబీ అనడం, వెంటనే మోహన్ బాబు గారు ఈయన మీదకి అరవడం, మోహన్ బాబు గారు మీదకి వస్తే ఈయన పక్కకు జస్ట్ తోపులాట జరుగుండొచ్చు. తోపులాడే కానీ కొట్టించారనే స్థాయిలో లేదు. కానీ ఒక రకమైన డౌట్ ఏంటంటే, ఈ వినయ్ మహేశ్వర్ అనే అతను ఆ మోహన్ బాబు గారి ఇంట్లో లేదా మనోజ్ గారి ఇంట్లో కలిసారు సంథింగ్, ఆ వీడియో సీసీ ఫుటేజ్ అంతా కూడా కాపీ చేసేది ఉంటుంది కదా, దాన్ని 1 TBయో 2 TBయో సేవ్ చేసుకుంటారు హార్డ్ డిస్క్, అది ఆ వీడియో ఫుటేజ్ అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయాడంట. మేబీ అరేంజ్ చేయించారంట. అంటే మనోజ్నే వాళ్ళు కొట్టారని ప్రూవ్ చేయడానికి మనోజు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా నాకెవరో తెలియని వ్యక్తులు చేశారు అన్నట్టు కూడా కంప్లైంట్ ఇచ్చాడు ఆయన. ఎప్పుడు ఇచ్చాడు, మోహన్ బాబు గారు మనోజ్ మీద ఇచ్చారని తెలిసిన తర్వాత ఇచ్చారని మనోజ్ అంటున్నారు. లేదు ముందే మోహన్ బాబు గారు ఇచ్చారని చాలామంది అంటున్నారు. లేదు మనోజే ముందు బయటకు వచ్చాడు, రోడ్డుకి ఎక్కాడని కొంతమంది అంటున్నారు. ఎవరు మాట నమ్మాలో తెలియట్లేదు. మరోవైపు మనోజ్ ఏమంటున్నారు, నాన్నగారితో ఉండే గుర్తు తెలియని వ్యక్తులు అంటే బౌన్సర్సో, లేదంటే పని వాళ్ళో, లేదంటే ఆ వినయ్ మహేశ్వర్ మనుషులో అయి ఉండొచ్చు. ఈవెన్ లక్ష్మి గారు కూడా లేరంట ముంబైలో. ఆవిడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడంట, ఇట్లా ఉంది నా పరిస్థితి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అక్క అంటే, ఆవిడ కూడా ఊరుకోరా అనడమో, లేదంటే మనలో మన గొడవలు ఎందుకో, ఆడపిల్లగా తను సర్ది చెప్పడానికే చూస్తుంది, ఎవరు గొడవ పెద్ద చేయాలని చూడరు కదా. సో దీనికి అరే ఇది సర్ది చెప్తుంది తప్ప ఎవరిని అనట్లేదు, నాకు సపోర్ట్ చేయట్లేదని ఫీల్ అవుతారు అంతే కదా. తండ్రిని వెనకేసుకొస్తుంది తప్ప నన్నేం అనట్లేదు, నన్ను వెనకేసుకు రావట్లేదు అని ఫీల్ అయినప్పుడు సో తను కూడా పట్టించుకోవట్లేదు ఫీల్ అవుతారు. కాబట్టి మొత్తానికి ఎవరు ముందు వచ్చారో తెలియదు కానీ బయటకు వచ్చింది. అది నిజంగా ఒక్కసారి వాళ్ళ గురువు గారు దాసనారాయణరావు గారు పిల్లల వ్యవహారం ఇలాగే బయటకు వచ్చింది, ఇప్పుడు వీళ్ళ పిల్లల వ్యవహారం కూడా బయటకు వచ్చింది. అంటే కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే, మోహన్ బాబు గారు లాంటి వ్యక్తి చాలా ప్రిన్సిపల్స్, ఉన్నతమైన ఒక ఇట్లాంటి విషయాల్లో చాలా డిగ్నిఫైడ్గా ఉండే పర్సన్ ఒక్కసారిగా కుటుంబ వ్యవహారం రోడ్డు మీదకి రావడం అనేది కొంచెం బాధాకరం విషయం. అతనికి ఈ వయసులో కొంచెం బాధ అనిపిస్తుంది పిల్లల విషయంలో. తప్పు ఎవరిదున్న విషయం పక్కన పెడితే ఏమంటే ఇవ్వాలనుకుంటారు, రేపు మరి కలుస్తారండి, బ్లడ్ రిలేషన్ ఎవరింట్లో లేవు చెప్పండి. కాకపోతే మీడియా అనేది మరీ భూతత్వంలో చూడడం అనేది వాళ్ళకి కొంచెం బాధగా అనిపించవచ్చు. దయచేసి మీడియాలో కొన్ని ట్రోల్స్ ఆపినా హ్యాపీ అన్న. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.